వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో 5 ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చాలా రకాల ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. నేను మాత్రం ఈరోజు మీతో 5 ఫ్లవరింగ్ ఇండోర్ ప్లాంట్స్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇవి మనకి మంచి ఆక్సిజన్తో పాటు ఇంటికి మంచి కళను కూడా ఇస్తాయండి. అంటే మన ఇంట్లో కానివ్వండి, ఆఫీస్ డెస్క్ పక్కన కానివ్వండి, మనము ఈ ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటే చాలా మనకి ఈ అట్రాక్షన్ ఇస్తాయి, మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, మన మైండ్ని రీఫ్రెష్ చేస్తాయి, మంచి ఆక్సిజన్ని కూడా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఇస్తాయి. మనకి మంచి ఆక్సిజన్తో పాటు మన మైండ్ని రీఫ్రెష్ చేసే 5 ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని చూసేద్దామా అండి. అంటే నేను చూపించేవి చాలా చాలా కామన్గా కనిపించే 5 ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. సో వాటిని చూసేద్దామా. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ వచ్చేసి కలోంచో. ఇది చాలా చాలా కామన్గా కనిపించే ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. ఇది మనకు 10 to 15 కలర్స్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి సకలెంట్ ఫ్యామిలీకి రిలేటెడ్ ప్లాంట్ అండి. ఇది మనకి లైట్ సన్లైట్, డైరెక్ట్ సన్లైట్ అయితే ఇది తట్టుకోలేదు. లో లైట్లో ఉన్నా కూడా ఇది వచ్చేస్తుంది. బట్ డైరెక్ట్ సన్కి మాత్రం ఎక్స్పోజ్ అయితే ఇది డ్యామేజ్ అవుతుంది. లో లైట్, కొంచెం డార్క్ సెమీ లైట్లో కూడా ఇది వచ్చేస్తుంది. ఇది చాలా బుషీగా ఉంటుందండి. దీని ఫ్లవర్స్ వచ్చేసి మనకు స్టార్ షేప్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన ట్రాపికల్ ఆఫ్రికాకి రిలేటెడ్ ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. దీని సాయిల్ విషయానికి వచ్చేస్తే దీనికి మనం బోన్ మీల్ యూస్ చేసుకోవచ్చు, కంపోస్ట్ యూస్ చేసుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ యూస్ చేయొచ్చు, పర్లైట్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ వాటర్ డ్రైన్ అనేది మంచి క్లియర్గా ఉండాలండి. అంటే కొంచెం సాయిల్లో మాయిస్ట్గా ఉండాలి. అప్పుడే ఈ ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఇది వాటర్ కూడా అబ్జర్వ్ చాలా తక్కువ తీసుకుంటుందండి. మనం ఆల్టర్నేట్గా దీనికి వాటర్ వేసినా సరిపోతుంది. ఇది వింటర్లో చాలా ఫ్లవరింగ్ ఇస్తుందండి. సమ్మర్లో వచ్చేసి మొత్తం ఆ ఫ్లవర్ అంతా పోయి మనకి జస్ట్ సక్లెంట్ ప్లాంట్ కింద అది కనిపిస్తుంది. మన సెకండ్ ప్లాంట్కి వస్తే ఇది పీస్ లిల్లీ అండి. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అని చెప్పొచ్చండి. ఇది చాలా చాలా అందంగా ఉంటుంది, చాలా బుషీగా ఉంటుంది. దీని లీవ్స్ వచ్చేసి కూడా చాలా చాలా బాగుంటుంది. దీని ఫ్లవర్ వచ్చేసి ఇలా వైట్లో ఉంటుందండి. ఇది ఓన్లీ సింగిల్ కలర్గానే వస్తాయి. ఇది కూడా మన వింటర్ సీజన్లో చాలా చాలా ఫ్లవర్ అనేది ఇస్తుంది. ఈ పీస్ లిల్లీ అనేది మన దీని సింబల్ వచ్చేసి పీస్ అండ్ ప్యూరిఫై అండి. ఇది మనకు ఎక్కువ చూసుకున్నట్టయితే ట్రాపికల్ ఫారెస్ట్లో ఎక్కువగా కనిపిస్తుందండి. ఇది మనం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. ఇది మన ఎక్కువగా చూసుకున్నట్టయితే ఆఫీస్లలో కానివ్వండి, ఇంట్లో కూడా చాలా ఎక్కువగా దీన్ని ఇష్టపడి పెంచుకుంటారండి. ఇది చాలా కామన్గా కనిపించే ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, 1 to 6 feet వరకు, కొంచెం చిన్న సైజు కూడా ఉంటుంది. ఇది లైట్ సాయిలే దీనికి మాయిశ్చర్ సాయిల్ అయితే అవసరం ఉంటుందండి. ఇది వచ్చేసి ఒక ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ప్లాంట్ కింద కన్సిడర్ చేస్తారు. దీని సింబల్ మాత్రం ఇది పీస్ ఆఫ్ మైండ్ అండ్ మంచి ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చండి. దీనికి డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదండి, సెమీ సన్లైట్ అయితే సరిపోతుంది. దీనికి డైలీ వాటర్ అనేది మనం ఇవ్వాలి, కానీ డ్రైన్ అనేది సరిగ్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ వచ్చేసి ఆంథోరియం అండి. దీన్ని ఫ్లెమింగో ఫ్లవరింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది అయితే మనకి చాలా చాలా కామన్గా కనిపించే ఫ్లవర్స్ చూసారా. ఏదైనా ఫంక్షన్స్లో వాటిల్లో చూసుకున్నట్టయితే ఈ ఫ్లవర్స్ మనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి చాలా కలర్స్ ఉంటాయండి.
చాలా కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. ఇది ఒక ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. దీని షేప్ వచ్చేసి మనకి హార్ట్ షేప్ లాగా ఉంటుంది. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు. దీనికి మాత్రం లైట్ సాయిలే యూస్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసే గార్డెన్ సాయిల్ అన్నీ కూడా దీనికి యూస్ చేసుకోవచ్చు. అంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కాకపోతే కొంచెం లైట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకి చాలా కామన్గా కనిపిస్తుంది కదండి. ఇవి చూసారా ఎలాంటి ఫంక్షన్స్లో వాటిల్లో ఇట్లా చూసుకుంటే చాలా మంచిగా అట్రాక్టివ్గా ఉంటాయి దీని ఫ్లవర్స్. ఇది మన ఆఫీస్లో కూడా పెట్టుకుంటే చాలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. చూడగానే మన మైండ్ అనేది మంచి రిలాక్సేషన్గా ఉంటుంది. అండ్ మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు. ఈ యాంథోరియంలో చాలా మంచి కలర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. దీనికి అయితే డైరెక్ట్ సన్లైట్ అస్సలు పడదండి. అంటే కొంచెం సెమీగా లైట్ ఉండాలి, అంటే ఇండైరెక్ట్గా సన్లైట్ ఉండాలి. అంటే మన విండో దగ్గర కానివ్వండి అలాంటి ప్లేసెస్లో ఇది పెడితే కనుక మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. అలా అని చెప్పి మరీ డార్క్ ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం వెలుతురు ఉండే ప్లేస్లో డైరెక్ట్గా సన్లైట్ కాకుండా కొంచెం ఇండైరెక్ట్గా లైట్ వచ్చే ప్లేసెస్లో పెట్టుకుంటే మాత్రం చాలా మంచిగా గ్రోత్ అనేది. నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్ వచ్చేసి పింక్ జేడ్ అండి. ఇది కూడా సక్లెంట్ ఫ్యామిలీ చెందిందే. దీనికి కూడా వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఆల్టర్నేట్గా వాటర్ అనేది పోసినా కూడా సరిపోతుంది. దీనికి గార్డెన్ సాయిలే యూజ్ చేయాలి. వాటర్ అనేది డ్రైన్ అనేది సరిగ్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అని చెప్పొచ్చండి. ఇది ఎవరైనా బిగినర్స్ ఎవరైనా ఈ ప్లాంట్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ చూసుకున్నట్టయితే ఆర్కిడ్. ఇది చాలా ఈ ఫ్లవర్స్ చూసినట్టయితే చాలా కామన్గా కనిపిస్తాయి. చూసారా ఎలాంటి ఫంక్షన్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, ఆర్నమెంటల్గా ఇది చాలా యూజ్ చేస్తారు. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది డైరెక్ట్ సన్లైట్కి అయితే అస్సలు ఎక్స్పోజ్ అవ్వదండి. దీనికి ఇండైరెక్ట్ సెమీ సన్లైట్ కిందనే ఇది మంచిగా పెరుగుతుందండి. దీనికైతే వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి, చాలా తక్కువే పడుతుంది. ఆల్టర్నేట్గా వాటర్ అనేది యూస్ చేసుకోవాలి. దీనికి సాయిల్ విషయానికి వస్తే దీనికి గార్డెన్ సాయిల్ అనేది అస్సలు పనిచేయదండి. ఇది ఓన్లీ మన చార్కోల్లో కానివ్వండి, కోకాపెట్లో కానివ్వండి ఇది మాత్రమే ఇది పెరగగలుగుతుందండి. ప్రజెంట్ అయితే ఈ మొక్క అనేది నా దగ్గర లేదు, సో నేను మీకు ఇమేజ్ చూపిస్తున్నాను అంతే. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అని చెప్పొచ్చండి. ఇది మన వుడ్ చిప్స్ ఉంటాయి కదా, వాటిలో కోకోపేట్లో మాత్రం చాలా బాగా వస్తుందండి. అంతే అండి మన 5 ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇంకా చాలా ఉంటాయి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి చూపిస్తున్నాను. ఇవి చాలా అందాన్ని ఇస్తాయి, ప్లస్ మంచి ఎయిర్ ప్యూరిఫై కూడా అవుతుంది. మన మైండ్ని కూడా మంచి రిఫ్రెష్ చేస్తుందండి. చూడగానే మనకి ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా ఇలాంటి ఫ్లవర్స్ని చూస్తే చక్కగా మన మైండ్ అనేది చాలా హ్యాపీ మూడ్లో ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీ అందరికీ ఈ ప్లాంట్స్ నచ్చినని అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఏ ప్లాంట్ నచ్చింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.